మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈరోజు మనతో పాటు జై భారత్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు ఉన్నారు. నమస్కారం మేడం. నమస్కారం సార్. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పరిణామాలు రకరకాలుగా రోజుకొక విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయండి. అవునండి. అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తాం అనుకున్నాం మూడోసారి, అవునండి. లేదంటే బీజేపీ అనుకున్నాం, మధ్యలో కాంగ్రెస్ వచ్చేసింది ఊపిపోతూ. అవునండి, అసలు ఎవరు ఊహించలేని పార్టీ వచ్చేసింది. నేను కూడా చాలా బాధపడ్డాను కాంగ్రెస్ రావటం. బీఆర్ఎస్ మొత్తం బీఆర్ఎస్ లో ఉన్న అందరూ నాయకులు కూడా మారిపోతున్నారండి. అవునండి, అంటే ఇప్పుడు ఒకటి సార్, ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ ఒక పార్టీ ఫామ్ అయితే ఒక పార్టీ ఓడిపోతే ఒక పార్టీ అలాగే రూలింగ్ లో వచ్చేస్తుంది, గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఎవరైనా రూలింగ్ లో ఉన్న పార్టీకే ఒగ్గు చూపి మెల్లగా వాళ్ళతో లైన్ కలుపుకొని మాటలు రోజు ఫోన్ లో టచ్ లో ఉంటూ వచ్చేస్తుంటారు. అది ఎక్కడైనా జరిగేది. ఇప్పుడు మనం ఇక్కడ చూసాము పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో, ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇవ్వలేదో టీడీపీకి వచ్చేస్తున్నారు. టీడీపీలో ఇక్కడ ఎవరైతే ఇవ్వకపోతే సీటు జగన్ అక్కడ వైసీపీకి వెళ్ళిపోతున్నారు. జనసేన కూడా అలాగే ఉంది, చాలా మంది నిరుత్సాహంగా ఉన్నారు. ఇది మామూలే అండి, రాజకీయాల్లో ఏంటంటే ఎథిక్స్ మారల్స్ అనేది ఉండదు. ఇంకోటి, నిజాయితీగా ఉన్న వాళ్ళు కూడా అన్యాయం జరిగితే బాధపడతారు. ఇప్పుడు నేను నిజాయితీగా పనిచేసా కానీ నాకు అన్యాయం జరిగితే నేను బయటకు వచ్చా, లేకపోతే నా ఊపి ఉన్నంత కాలం, నా ప్రాణం ఉన్నంత కాలం, నా వాయిస్ కానివ్వండి, నా తెలివి కానీ మొత్తం జనసేనకే చేయాలనుకున్నా కానీ పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక్క 10 నిమిషాల అపాయింట్మెంట్ 6 సంవత్సరాల నుంచి అడిగి ఇవ్వలేదండి. అది చాలా బాధాకరం. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అయితే ప్రజెంట్ అయితే లేదండి, ఇక అయిపోయినట్టే. ఇప్పుడు ఏంటంటే కవిత గారికి లిక్కర్ స్కామ్ ఉన్నప్పుడు అంటే ఎంత స్కామ్లు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయండి. అందులో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి మళ్ళీ తీస్తున్నారు. ఆయన ఎంత జరిగింది మనం చూసాము, అక్కడ పిల్లర్స్ పడిపోయినాయి పెద్ద మనకి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో, దాంట్లో కూడా 1000 కోట్ల పైన జరిగినాయి అంటున్నారు. ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఎంత తిన్నారు అనేది కూడా బయటకు వస్తే త్వరలో ఇంట్రాగేషన్ చేస్తారు, సిబిఐ కప్ చెప్పంటున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అపోజిషన్ పార్టీస్ కూడా వస్తాయి, మెల్లగా వస్తాయి, అప్పుడు తెలుస్తుంది. ఇంకా వెళ్ళే వాళ్ళు అయితే చాలా మంది ఉన్నారు. అది తర్వాత మనం రీసెంట్ గా చూస్తే కేజ్రీవాల్ సీఎం ఢిల్లీ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది, మనం చూసాము. అంతకుముందు కూడా 9 సార్లు సామాన్స్ ఇస్తే కూడా 9 సార్లు కూడా ఆయన ఒక్కసారి కూడా అటెండ్ అవ్వలేదంటే అది తప్పు. ఒక ఈడీ ఒకరు వెళ్ళి ఒకరికి సామాన్స్ ఇచ్చిందంటే ఒక సీఎం గా పక్కన పెట్టండి, ముందు సీఎం కదా ఆయన, ఒక భారత పౌరుడు కేజ్రీవాల్ గారు, ఒక భారత పౌరుడుగా ఆయన బాధ్యతగా వెళ్ళి నాకు సామాన్స్ ఇచ్చారు ఏంటి అని వెళ్ళి ఎంక్వైరీ కదా, జస్ట్ అరెస్ట్ కాదు, వెళ్ళి ఎంక్వైరీ అన్నప్పుడు మనం ఇంట్రాగేషన్ చేస్తారు, కొంచెం మాట్లాడుకుని వచ్చేయాల్సింది. వెళ్ళలేదు, 9 సార్లు పక్కన పెట్టారు. అప్పుడు కానీ ఇక తప్పదు అనేసి వచ్చి అప్పటికప్పుడు మరి సర్చ్ చేసి నైట్ టైం ఆయన అరెస్ట్ చేయడం జరిగింది, మనం అందరం చూసాము. నిన్న కవిత గారు ఏమంటారంటే జైలుకి వెళ్తూ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. ఏమి రారండి, కడిగిన ముత్యాలు అయితే అసలు ఇక్కడే ఉంటారు కదా, నేను అలాగా గీతానాయుడు లాగా. కడిగిన ముత్యం అంటే గీతానాయుడు, ఎవరి సొమ్ము తినను, రూపాయి లేదు, నా బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా చూసుకోండి, నా మొగుడు కష్టం తింటున్నా, మేము బాధలు పడుతున్నాం తప్ప ₹1 అప్పు కూడా చేయను నేను బయట, నాకు భయం అప్పటి కూడా. మనకి కడిగిన ముత్యం అంటే నాలాగా ఉండాలి. ఏమండి, అంత పెద్ద బిల్డింగ్లు అంతంత ఆస్తులు ఎలా వస్తాయండి? బ్యూటీ పార్లర్ చేసి అన్నారు కవిత గారు, మరి బ్యూటీ పార్లర్ చేసి అంత సంపాదిస్తారని అదేదో చెప్తే మేము కూడా సంపాదిస్తాం, మేము కూడా పెట్టుకుంటాం, ఇంకా వేరే ఆడవాళ్ళు కూడా అందరూ కోటీశ్వర్లు అయితే మంచిది కదా. తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా మంది బాధపడుతున్నారు, పేదవాళ్ళు కూడా, వాళ్ళకు కూడా డబ్బు ఇబ్బందులు ఉండదు. నేను చాలాసార్లు డిబేట్స్ లో కూడా చెప్పా, కవితమ్మ మీరు ఎలా చెప్పారు చెప్తా కవిత, మేము అడుగుజాడలు నడుస్తాం, ఆ బ్యూటీ పార్లర్ చెప్పండి మేము కూడా చేస్తామని. బ్యూటీ పార్లర్ చేసి కష్టపడి సంపాదించి కొనుక్కున్నా అని చెప్తున్నారు. ఏబిఎన్ ఇంటర్వ్యూలో నేను రాధాకృష్ణ గారు ఇంటర్వ్యూ చేస్తుంటే చూసా, కవిత గారి ఇంటర్వ్యూ టీవీలో. అంత అయినా అంత రాదని, ఎంత బ్యూటీ పార్లర్, ఎంతమంది బ్యూటీ పార్లర్ పెట్టున్నారు, అంత బిల్డింగ్లు కొనుక్కున్నారా, అన్ని కార్లు కొనుక్కున్నారా, అంత బంగారం కొనుక్కున్నారా, ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఏదేమైనా అండి, సిబిఐ ఈడీ రెండు చాలా ఇంపార్టెంట్ మన భారతదేశానికి, రెండు కళ్ళులాగా. అవి మనం గౌరవించాలి. చట్టాన్ని రాజ్యాంగాన్ని మనం గౌరవించే పౌరులుగా ఉండాలి. రాజ్యాంగాన్ని కానీ చట్టాలు అతిక్రమించకూడదు. ఎవరు అతిక్రమిస్తే తప్పకుండా చట్టం కానీ ఏదైనా ఊరుకోదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు. కాబట్టి అంతకుముందు వెళ్ళి ఇంట్రాగేషన్ చేశారు, విచారించి పంపించేశారు. ఇప్పుడు ఏమనుకున్నారంటే రెండోసారి అని పిలవరు, విచారించరు, నాది అయిపోయింది, నేను చాలా మీరు అన్నట్టుగా కడిన ముత్యం అయిపోయాను, తెల్లగా ముత్యం అయిపోయాను, క్లీన్ అయిపోయాను అనుకున్నారు. కానీ ఈడీ ఎప్పుడైనా పిలవచ్చు, 1 year గ్యాప్ అని ఇవ్వచ్చు, 1 month గ్యాప్ ఇవ్వచ్చు, 6 months గ్యాప్ ఇవ్వచ్చు. కానీ ఈడీ ఒక్కసారి మన వాళ్ళ కళ్ళలో పడ్డామంటే వాళ్ళ దృష్టిలో తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అంతే, బెయిల్స్ కూడా ఉండవు కొన్ని చోట బెయిల్స్ కూడా ఇవ్వరండి, అది ఎమర్జెన్సీ అయితే తప్ప బెయిల్స్ కూడా ఉండవు. ఇప్పుడు ఏం చెప్పారంటే కవిత గారు బెయిల్ వేశారు కోర్టులో, ట్రయల్ కోర్టులో. ఏమనంటే నా కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయి, వెళ్ళాలి, నేను చదివించుకోవాలని. పిల్లలు పెద్దగా అయిపోతున్నారు, వాళ్ళ చదువులు చదువుకుంటారు, మనం వెళ్ళి కూర్చోబెట్టి ఎల్కేజీ యూకేజీ పిల్లలు కాదు కదా చదివించడానికి. అది అన్నీ దృష్టిలో పెట్టుకుంటారండి జడ్జిలు కూడా జడ్జిమెంట్స్ ఇచ్చేటప్పుడు. కాబట్టి అక్కర్లేదు, వాళ్ళు చదువుకుంటారమ్మా, నేను ఇప్పుడు ఇవ్వడానికి కుదరదని బెయిల్ కూడా ఇవ్వాలి, రిమాండ్ చేయమన్నారు. నిన్న తీహార్ జైలుకి నిన్న సాయంత్రం మేము తీసుకెళ్లి ఆవిడని తీహార్ జైల్లో పెట్టడం జరిగింది. తీహార్ జైల్లో పెట్టినా కూడా అక్కడ జడ్జి గారు ఈవిడికి కొన్ని వెసులుబాటులు ఇచ్చారు. ఎలా అంటే భోజనం కూడా ఇంటి దగ్గర నుంచి తీసుకుని పెట్టచ్చు, ఈవిడికి తీసుకుని రావచ్చు, ఈవిడ ఇంటి భోజనం తినచ్చు, ఈవిడ జాగ్రత్తగా చూసుకోండి, రోజు ఆరోగ్యంగా డాక్టర్స్ చెకప్ చేయించండి కొంచెం కేర్ గా. ఎందుకంటే ఒక సీఎం, మాజీ సీఎం కూతురు ఎమ్మెల్సీగా ఉన్నారు ఆవిడ,
అన్నట్టుగా ఏమో కొంచెం ఇచ్చారు. కానీ నాకు ఒకటి అర్థం కాదండి, రాజ్యాంగం అన్నప్పుడు అక్కడ మనకు రాజ్యాంగం రాసిన నాయకులు అందరికి ఒకటే రాశారు, కానీ ఎవరు స్పెషల్ గా రాయలా. కులాలను బట్టి కానివ్వండి, మతాలు బట్టి కానీ ఎవరికి అక్కడ విడగొట్ల. డబ్బులు బట్టి కానీ ఆడోళ్ళు గట్టి కానీ మగోళ్ళని కానీ ఏమీ కానీ ధనవంతుల పేదవాళ్ళని ఏం చేయలేదు. రాజ్యాంగం అన్నప్పుడు అందరికీ సమానంగా అన్నప్పుడు అందరూ సమానంగా చూడాలి, సమానంగానే ట్రీట్ చేయాలి. వేరే వాళ్ళకైతే కఠినంగా శిక్షలు వేసి ఎలా పెడుతున్నారో భోజనం అలాగే పెడుతున్నారు. మరి ఈవిడికి ఎందుకు అలా చేశారో నాకు అర్థం కాదు. ఈవిడికే కాదు, మన రీసెంట్ గా మన చంద్రబాబు గారు కూడా మన రాజమండ్రి జైల్లో కూడా చూసాము. ఆయనకు ఒక కూలర్ పెట్టారు, బుక్స్ ఇచ్చారు, షెల్ఫ్లు ఇచ్చారు, చదువుకుంటాం రాసుకుంటాం కానీ చాలా ఇచ్చారు. భోజనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు, ఇంట్లో కూడా డైలీ వచ్చి ములాఖత్ వాళ్ళ అంటే మిస్సెస్ అప్పటికి ఆరోపణలు వచ్చింది కానీ ఆయన ఇంకా శిక్ష పడలేదు. ఏదేమైనండి శిక్ష పడిందని నేను అనట్లేదు. శిక్ష పడిన ఏమైనా ఒకసారి జైలుకి వెళ్ళినప్పుడు ఆ జైలు జీవితం అనుభవించాలి వాళ్ళు ఎవరైనా సరే. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు జైల్లో ఏమైనా వస్తుంది, వెళ్తాను. నాకు స్పెషల్గా ఎందుకు చూడాలి? అందరితో పాటు సమానంగా చూడండి. నేను ఒక దేశం పౌరురాల్ని. ఇప్పుడు మనం నాయకులు, పార్టీ ప్రెసిడెంట్లు ఇవన్నీ పక్కన పెట్టండి, ఇవన్నీ తర్వాత. ఫస్ట్ మనం ఎవరమండి? భారతీయులు అంటే ఎవరో ఒక బాధ్యతాయుతమైన పౌరులు మనమంతా. పార్టీలు పక్కన పెట్టండి. కవిత గారు లిక్కర్ స్కామ్ ఏం లేదు, అది మనీ లాండరింగ్ కాదు, అది పొలిటికల్ లాండరింగ్ అంటున్నారు. ఆవిడ అలాగే చెప్తారండి. ఎవరైనా ఒకటండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. దొంగ దొరికాక పోలీసులు పట్టుకున్నారు, లేకపోతే దొంగ నేను దొంగతనం చేసి రండి నన్ను పట్టుకోండి అని అంటాడా నుంచొని? అటు పెరుగుతాడు, బంగారం డబ్బు పెట్టేసుకొని పెరుగుతాడు, దొరకకుండా ఉండాలని. తర్వాత ఎక్కడో చోట దొరుకుతాడు, పోలీసులు రెండు ఉతుకుతారు, నిజం బయటకు వస్తుంది. అలాగా ఇప్పుడు ఎవరైనా దొరకగానే చెప్పరు. ఇప్పుడు కేజ్రీవాల్ గారు ఉన్నారు, నేను చేశాను అవును అని ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. కొన్నాళ్ళు పోవాలి, ఇంట్రాగేషన్ చేయాలి, అప్పుడెప్పుడో ఒప్పుకుంటారు. అది సిబిఐ ఏ లెవెల్ వెళ్ళాలో ఎలా వాళ్ళకి తెలుసు, ఎలాంటి క్వశ్చన్స్ వేయాలి అని తెలుసు. వాళ్ళు అన్ని ఆల్రెడీ ప్రిపరేషన్ పెట్టుకుంటారు. ఎవరిని ఎలా క్వశ్చన్స్ నలుగురు ఇద్దరు కూర్చోబెట్టి కూడా అడుగుతారు. కవిత గారిను కేజ్రీవాల్ గారు కూడా కూర్చోబెట్టి అడుగుతారు. 100 కోట్లు పంపించారంట, చాటింగ్ దొరికిందంట, ఫోన్లు కొన్ని ఎరగొట్టేసిందంట 10 ఫోన్లు. అప్పుడు ఫస్ట్ ఇంట్రాగేషన్ లో మనం చూసాము. ఆమె ఏం కలిగిన ముత్యం లాగా బయటకు వచ్చే మనిషి అయితే ఫోన్లు ఇరగొట్టాల్సిన అవసరం ఏముందండి? మీరు ఇది ఒక్కటి చెప్పండి నాకు చాలు. నా ఫోన్ నాకు ఒక్కటే ఉంది సార్, గీతానాయుడు నా పేరు. ఫోన్ అందరికి తెలిసిన నెంబర్, ఇది ఏపీ తెలంగాణకి. నేనేమి ఎరగొట్ల. ఫోన్ పాడైతే వేరే కొనుక్కుంటా, అదే సిమ్ వాడతా, నేనేమి ఎరగొట్టను. అంత డబ్బు కూడా నా దగ్గర లేదు. మరి 10 ఫోన్లు ఎరగొట్టాల్సిన అవసరం ఏముందండి? మీరు ఒకసారి ఆలోచించండి. నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా అన్ని రకాలుగా ఆలోచించాలి, తెలివిగా ఆలోచించండి, తెలివిగా ఓట్లు వేయండి. ఓటు చాలా ఇంపార్టెంట్. 5 years ఒకసారి వస్తుంది ఓటు మనకి. మంచి నాయకులు ఎంచుకుంటే మన భావి భావితరాలు కానీ పిల్లలకి కానీ బంగారు భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే చాలా కష్టం అవుతుంది. కానీ కవిత గారు అవ్వచ్చు, ఇప్పుడు కేటీఆర్ గారు కూడా మొన్న వచ్చి మా చెల్లిని అరెస్ట్ చేశారు అకౌంట్గా, తప్పది, నేను ఊరుకోను, సుప్రీంకోర్టులో కేసు ఉండగా వచ్చి అరెస్ట్ చేయకూడదు అన్నారు. సుప్రీంకోర్టులో కేసు ఉన్నప్పుడు అరెస్ట్ చేయకూడదు ఒక విషయం. రెండో విషయం ఏంటంటే సుప్రీంకోర్టులో కేసు ఉన్నా కూడా అరెస్ట్ చేయొచ్చు అని కొన్ని విషయాల్లో ఈడీకి ఉందండి, ఉంటాయి కొన్ని సెక్షన్స్ బట్టి ఉంటాయి మనకి. కాబట్టి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినప్పుడు అంత ర్యాష్ గా మాట్లాడకుండా ఉంటే బాగుండేది. అది కూడా రికార్డింగ్ చేస్తుంది ఒక మేడం ఉన్నారు, మీనా గారు అని. ఆవిడ చాలా స్ట్రిక్ట్ అంట ఈడీలో మేడం. ఆవిడ అసలు ఎవరిని వదలదంట. ఈయన కూడా వెళ్తే బంజారా హిల్స్ లో కేటీఆర్ మీద ఆయన మీద కూడా కేసు పెట్టేసి వెళ్ళారు. రేపు మాప మళ్ళీ వీడియోలో ఆయన కూడా పిలవచ్చు. ఇలా అంటే ప్రూఫ్స్ ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు వెళ్ళి ఎందుకు అరెస్ట్ చేశారు, ఆయన ఎందుకు కేసు పెట్టారంటే, ఇదిగోండి వీడియో తీసాం, ఆ రోజు ఇలా మాట్లాడారు కేటీఆర్ గారు అని చూపిస్తారు. అందుకే ఆవిడ వీడియో తీయమంది ఈడీ వాళ్ళు. మనం చూసాం, ఎన్టీవీలో బాగా చూపించారు, నేను ఎన్టీవీ చూశాను.